విరాట్ అయితే ఆఫీస్ పనిలో ఫైల్స్ చూస్తూ ఉంటాడు. చంద్ర వెనక నుంచి వచ్చి హగ్ చేసుకొని, నేను అత్తయ్యని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తున్నాను బావా, నాకు అలాంటి ప్రయత్నం లేదనుకుంటున్నావా, కానీ నేను అని చెప్పేసి అనేసరికి, నేను సరోగసి మదర్ కోసం చూస్తున్నాను అత్తయ్య ప్రాణాలు నీకెంత ఇంపార్టెంటో నాకు కూడా అంతే ఇంపార్టెంట్ బావా అని చెప్పేసి విరాట్తో చంద్ర అంటూ ఉంటుంది. అలా అనేసరికి, ఆప్ చంద్ర, నువ్వు అంటున్న మాటల్లో ఉన్నంత నమ్మకం నీకు నా మీద లేదు. నీకు నా మీద నమ్మకం లేకపోబట్టే కదా ఇలా అంటున్నావు. నేను సరోగసి మదర్ని ఎంచుకోవడం నీకు ఇష్టం లేదా అని చెప్పేసి అంటూ ఉంటాడు విరాట్ అలా అనేసరికి, అది కాదు బావా, నా ప్రాబ్లం నువ్వు ఎంచుకోవడంలో కాదు, ఆ మాయ నువ్వు అనుకున్నంత మంచిదై కాదు బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది చంద్ర. అలా అనేసరికి అటువగా వచ్చిన శాలిని అయితే ఆ మాట విని షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళేదో మాయ గురించి మాట్లాడుతున్నారు అని అనేసరికి, ఆ మాయ ఎటువంటిదైనా అవని, తన క్యారెక్టర్ ఎటువంటిదైనా అవని చంద్ర, నాకు సంబంధం లేదు, కానీ నీకు నా మీద నమ్మకం ఉండాలి కదా, ఒక ఆడదాన్ని చూసి లొంగిపోతాడు ఈ విరాట్ అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు అంతే కదా, నువ్వు అదే అనుకొని సరోగసి మదర్లో మాయ వద్దు అని నువ్వు అనుకుంటున్నావు, అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పేసి విరాట్ అయితే చంద్రపై సీరియస్ అవుతూ ఉంటాడు. అలా సీరియస్ అయ్యేసరికి చంద్ర అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక శాలిని వాళ్ళిద్దరు మాటలు వినేసరికి చంద్ర అలా చూస్తూ ఉంటుంది. అలా చూసేసరికి శాలిని అక్కడ ఉంటుంది. విరాట్ అయితే అలా చూస్తూ ఉంటాడు, షాక్ అవుతూ ఉంటాడు శాలినిని. ఇక శాలిని అయితే వీళ్ళు నన్ను చూసేసారు, ఇప్పుడు ఏమైనా అనుకుంటారా అని షాక్ అవుతూ ఉంటుంది.